ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కు అంతా సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కాబోతున్న పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యూసుఫ్గూడలోని డీఆర్సీ సెంటర్లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. సాయంత్రంలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ఇక పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని చెప్పుకొచ్చారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా 4,13,65 మంది ఓటర్లున్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇక ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లుంటాయని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్స్ వద్ద 3 అంచెల భద్రత ఉన్నట్టుగా చెప్పారు. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారని తెలిపారు. 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీపాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక బీఆర్ఎస్ వైపు వద్దాం. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే అక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, గెలుపుకు ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది, పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. నళిని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థిని ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ప్రచారంలో కూడా ముందు నుంచి అందరికంటే అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈసారి ప్రచారంలో చాలా కీలకమైనటువంటి అంశాలని బీఆర్ఎస్ లేవనెత్తింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార పార్టీ గత సాధారణ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చినటువంటి హామీలను ఈసారి బూచిగా చూసేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే గతంలో 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చలేదని ప్రధానంగా జూబ్లీహిల్స్ ఓటర్లకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఆ 6 హామీలకు సంబంధించి కూడా అంటే ఇటు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అందరికీ బాకీ పడింది అంటూ బకాయి కార్డుని ఒకటి రిలీజ్ చేసి ఆ ఇంటింటికి వెళ్ళి బకాయి కార్డు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈ 4 లక్షల ఓటర్ల ఏం చెప్పబోతున్నారు, ఏం తీర్పు చెప్పబోతున్నారని ఎదురు చూస్తున్నారని చెప్తూ ఏదైతే ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి జూబ్లీహిల్స్లో మళ్ళీ గెలిపిస్తే ఆ హామీలు నెరవేర్చకుండా పర్వాలేదని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. దాంతోపాటు ఆ సానుభూతి కూడా కలిసి వస్తుందని పార్టీ భావించింది. అందుకోసమే నోటిఫికేషన్ ముందే ఇటు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ని అభ్యర్థిగా ప్రకటించడం కావచ్చు, ఇక్కడ సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి భావిస్తుంది. గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే మెజార్టీ పెరుగుతుంది. ఆ విధంగానే తాము మొత్తం కూడా వ్యూహరచన చేశామని చెప్పింది. గతంలో ఏదైతే మునుగోడు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో గెలిచినటువంటి స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించామని, మిగతా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ డివిజన్ బూత్ స్థాయిలో ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళందరి ద్వారా ప్రచారం చేయించడం, ప్రతి ఒక్క ఓటర్ని కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో జరిగేటటువంటి ఏజెంట్ల దగ్గర రేపు జరగబోయేటటువంటి పోలింగ్ దగ్గర చాలా కీలకమైన అంశం కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయమే తెలంగాణ భవన్లో చాలా ఇటు పోలింగ్ ఏజెంట్లు అందరితో హరీష్ రావు, కేటీఆర్ సమావేశం కూడా నిర్వహించారు. రేపు జరగబోయేటటువంటి పోలింగ్ సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాయి. ఎన్నికల అధికారులను కూడా ఈరోజు హరీష్ రావు కలిశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి సంబంధించి పోలీసులను కూడా అతి సున్నితమైనటువంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కువ పోలీస్ బందోబస్తును పెట్టాలనే విధంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ చేస్తూనే పోలింగ్ పర్సంటేజ్ పెరిగే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ అంటే పోయినసారి ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 47% పోలైనటువంటి సమయంలో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. బై ఎలక్షన్స్కి ఎక్కువ ఓటింగ్ అంటే పోల్ అయితే పెరిగినటువంటి పోలింగ్ శాతం వల్లనే తమకు ఓట్లు పడతాయి. ఖచ్చితంగా కొత్త ఓటర్లు తమ వైపు ఉన్నారని భావిస్తుంది. అందుకోసం ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్లో ఓటు ఉండి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పటికే కాంటాక్ట్
కాంటాక్ట్ చేసింది, వాళ్ళందరినీ రప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేశారు. వాళ్ళందరూ రేపు ఓటింగ్కు వచ్చే విధంగా చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ సానుభూతి అంశాన్ని చాలా కీలకంగా తీసుకుంది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే అనే అంశాన్ని చాలా కీలకంగా తీసుకుని ఈ రెండు అంశాలనే ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఇటు కేటీఆర్ రోడ్ షోలు 8 రోజుల పాటు చాలా కీలకమైనటువంటి రోడ్ షోలు కూడా చేశారు. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో రోడ్ షోలు చేయడం, అదేవిధంగా ఒక వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ భవన్కి ఆ నివాసం కాకుండా మధ్యలో ఉండే విధంగా ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి మొత్తం ఇటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలతో పాటుగా ఉన్నటువంటి మొత్తం ఓవరాల్ ఇన్ఛార్జీలు అందరితో ఎవ్రీడే మినిట్ టు మినిట్ అప్డేట్ చేసే విధంగా, మినిట్ టు మినిట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ ప్రచార సరళి ఏ విధంగా జరిగింది, ప్రచారం తర్వాత ఏ విధంగా ఉండాలనేటటువంటి విషయాలన్నీ కూడా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. ఇక చివరిగా జరిగేటటువంటి ఎన్నిక అంటే రేపు పోలింగ్కు ఒక రోజు ముందున్నటువంటి ఈ రోజు కూడా మొత్తం తెలంగాణ భవన్ నుంచి మానిటర్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వార్ రూమ్ నుంచే మానిటర్ చేస్తున్నారు. రేపు ఎవరైతే బయట నుంచి వచ్చేటటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళందరినీ రేపు ఖచ్చితంగా ఓటింగ్కు వచ్చే విధంగా వాళ్ళని మాట్లాడడం, దాంతోపాటు ఈ పోలింగ్ శాతం పెరిగితేనే తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి పోయినసారి 47% వచ్చినప్పుడు గెలిచాం, కానీ అప్పుడు అధికారంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సిచ్యువేషన్లో చాలా ఎక్కువ పర్సెంటేజ్ అంటే దాదాపు 60% వరకు పోలింగ్ నమోదైతేనే తమకు గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత పోలింగ్ జరిగే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. ఓవరాల్గా చూస్తే ఈసారి జరిగేటటువంటి ఈ బై ఎలక్షన్స్లో తమ సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా తాము ఇది గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది నళిని. అయితే సతీష్, మరొక అంశాన్ని కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా బలంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అది ఈ 2 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకొచ్చింది, అభివృద్ధి ఏం చేసింది, హైడ్రా తప్ప ఏం తీసుకొచ్చింది, కూల్చడాలు తప్ప అభివృద్ధి చేసింది లేదు అంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాయింట్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది వారికి? చాలా కీలకమైనటువంటి అంశం నళిని. మీరు చెప్పినటువంటి విధంగానే కార్కి బుల్డోజర్కి జరుగుతున్న పోటీ అనేది కేటీఆర్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఈ గతంలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి మేము ఫ్లైఓవర్లు కట్టాము, ఇటు ఫ్లైఓవర్లు కావచ్చు, హైదరాబాద్లో చాలా అభివృద్ధి పనులు ఎస్టీపీల ద్వారా మిగతా నాలా డెవలప్మెంట్ కావచ్చు, రోడ్ల అభివృద్ధి మొత్తం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అందుకే తెలంగాణలో మిగతా చోట్ల తమని ఆదరించకున్నా సరే హైదరాబాద్ ప్రజలు వన్ సైడ్గా ఓటింగ్ వేశారు. అందుకే హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు గెలిచామని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల్లో హైదరాబాద్ కోసం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20 నెలలు అయినటువంటి సమయంలో కూడా ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు. ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఏది కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలంటే ఓడిస్తేనే అది షాక్ లాగా ఉంటుంది, అభివృద్ధి మొదలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా బీఆర్ఎస్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ అంశం చాలా కీలకమైనటువంటి అంశం అంటే హైడ్రాకు సంబంధించి అంశాన్ని పెద్ద ఎత్తున చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. డైరెక్ట్గా కారుకి బుల్డోజర్కి జరుగుతున్నటువంటి పోటీ అనే విధంగా కూడా కేటీఆర్ సభల్లో చెప్పారంటే హైడ్రాన్ అంత కీలకంగా చూపించడం జరిగింది. రోడ్ షోలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి హైడ్రా బాధితులకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హైడ్రాకు సంబంధించి ఎలాంటి చర్యలు కూడా ఎక్కువగా చేపట్టినప్పటికీ మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి చర్యలు ఏదైతే ఉందో హైడ్రాకు చేసినటువంటి చర్యలన్నీ ఇక్కడ చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ బంధువులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వాళ్లకు చెప్పాలనే విధంగా బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఇటు అభివృద్ధి మంత్రం అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందని చెప్తూ దానికి అంటే చూస్తూ అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కానీ కొత్తగా ఏం జరగలేదు, 2 సంవత్సరాల కాలంలో 20 నెలల కాలంలో ఏం అభివృద్ధి జరగలేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది. అదే అంశాన్ని చాలా కీలకంగా ప్రస్తావించడం కూడా జరిగింది. ఇటు సానుభూతి అంశం ఒకవైపు, అభివృద్ధి అంశం మరోవైపు ప్రచారం చేసింది. కాబట్టి అదే తమకు కలిసి వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశానికి హైదరాబాద్లో తాము చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఉపయోగపడబోతుంది అనేది బీఆర్ఎస్ చూస్తుంది. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు జరగబోయేటటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక కాబట్టి ఇది జిహెచ్ఎంసీలో తమ స్ట్రాంగ్గా ఉన్నాం అని చెప్పడానికి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రచారం కూడా చేసింది నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.